వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు, మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? డూయింగ్ ఫైన్. థాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. కిరణ్ గారు, ఇప్పుడు క్యాన్సర్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అనేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా క్యాన్సర్ అంటే జనాల్లో భయం పోలేదు. మీరేం చెప్తారు? క్యాన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ అన్ అవుట్ సైడ్ టిష్యూ. అంటే మనకి క్యాన్సర్ టిష్యూలో చాలా వరకు ఏం చెప్తారంటే మనకి ఈ ఫెడ్ బొమ్మ వేసి దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక ట్యూమర్ బయటకు వచ్చినట్టు చూపిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద కామన్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. సో ఇక్కడ వచ్చిన టిష్యూ యాక్చువల్గా బయట నుంచి ఏదో వచ్చిన టిష్యూ కాదు. అంటే దిస్ ఈజ్ అవర్ ఓన్ బాడీ అన్కంట్రోల్డ్గా గ్రో అయిపోయి ఒక క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నార్మల్ సెల్స్. ఆ నార్మల్ సెల్స్ని మనం రిపిటేటివ్గా డ్యామేజ్ చేసి, అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల రిపిటేటివ్గా దాన్ని అబ్యూస్ చేస్తే నార్మల్ సెల్స్ ఏంటి అన్కంట్రోల్డ్గా ప్రొలిఫరేట్ అయ్యి ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి. దాన్ని క్యాన్సర్. అంటే ఎందుకు వస్తుంది డాక్టర్ గారు క్యాన్సర్? ఇది పర్టిక్యులర్ గా ఈ రీజన్ వల్ల వస్తుందని ఏమైనా చెప్పగలరు? సో క్యాన్సర్కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యాన్సర్ అనేది ఒక్క డిసీజ్ కాదు. క్యాన్సర్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. కార్సినోమా, సార్కోమా, లింఫోమా, మైలోమా అని. అంటే మన ఎక్కడైతే సెల్ ఆఫ్ ఆరిజిన్ బట్టి దాన్ని బట్టి మనం క్యాన్సర్ని డిఫైన్ చేస్తాం. ఒకవేళ మనకి ఈ లంగ్స్లో వచ్చిందనుకోండి, దాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. లేకపోతే ఓరల్ క్యావిటీలో వస్తే మనకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అంటాం. దాంట్లో ఏంటంటే మనకు అడినో కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అని టైప్స్ ఉంటాయి. అది కాకుండా మనకి బ్లడ్లో వస్తే దాన్ని లుకీమియా అంటాము, లింఫోమా అంటాము. క్యాన్సర్ ఇస్ బేసికలీ ఎ బ్రాడ్ ఎంటిటీ వేర్ యువర్ సెల్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ. అవి ఇండిపెండెంట్గా గ్రో అయ్యి మిగతా బాడీ పార్ట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ థ్రెటనింగ్ అంటారు. సో ఇప్పుడు మనకు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల ఒకప్పుడు మనం అందరం భయపడే క్యాన్సర్ ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ సిచ్యువేషన్లో వచ్చింది. సో ఎర్లీ స్టేజ్లో చాలా క్యాన్సర్స్ వీ కెన్ క్యూర్. సో ఒకప్పుడు మనకి ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక డెత్ సెంటెన్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ వస్తుందని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. బట్ జస్ట్ టు క్లారిఫై, వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ నౌ. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. సో మనకు ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ క్యూరబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వీఆర్ గివింగ్ గుడ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు డాక్టర్ గారు, ఉమెన్ లో ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి, మెన్ లో ఎటువంటి క్యాన్సర్స్ వస్తున్నాయి? మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫాలోడ్ బై సర్వైకల్ క్యాన్సర్. ఇవి రెండు చాలా కామన్. అంటే మనకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచిక క్యాన్సర్, ఇవి రెండు చాలా కామన్. మేల్స్లో చూసుకున్నట్టయితే మనకి లంగ్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ అంటే నోటికి వచ్చే క్యాన్సర్. ఈ రెండు క్యాన్సర్స్ మనకు మేల్స్లో, ఫీమేల్స్లో చాలా కామన్. సో ఫీమేల్స్లో తీసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అన్ఫార్చునేట్గా హైదరాబాద్లో చాలా ఎక్కువ కేసెస్ మేము చూస్తున్నాం. అండ్ మీరు క్యాన్సర్ డేటా చూసినట్టయితే కూడా ఇండియాలో మిగతా ఏరియాస్తో పోల్చుకుంటే తెలంగాణ, ఎస్పెషలీ హైదరాబాద్, హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్. వీటికి చాలా కాజెస్ చెప్పొచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే మిడిల్ ఏజ్డ్ ఒబేసిటీ. అంటే మనము ముందు నుంచి లీన్గా ఉండే ఒక పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సెసివ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఫాల్టీ లైఫ్ స్టైల్, వీటి వల్ల మనకు మిడిల్ ఏజ్లో వెయిట్ పుట్ ఆన్ అవుతుంది అనమాట. ఆ వెయిట్ పుట్ ఆన్ అవడం వల్ల ఆ ఫ్యాట్ నుంచి కొన్ని హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. ఇది కాకుండా కొంతమంది జెనెటిక్ రీజన్తోని క్యాన్సర్ రావచ్చు. అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ అని వాళ్ళ ఫ్యామిలీలో మల్టిపుల్ క్యాన్సర్స్ ఉంటాయి అన్నమాట. అంకుల్స్లో, లేకపోతే వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళకి అట్లాంటి క్యాన్సర్స్ కూడా, అంటే మనకు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్తో ఉన్న క్యాన్సర్స్ కారణం వల్ల కూడా యంగ్ ఏజ్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో కానీ అలాంటి ఫ్యామిలీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఓన్లీ 10 to 15%. మెజారిటీ ఆఫ్ 80 to 85% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో మెయిన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అని చెప్పొచ్చు మనం బ్రెస్ట్ క్యాన్సర్. క్యాన్సర్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందని తెలుసుకునే సైన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? సో మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే వెయిట్, మనకు లాస్ ఆఫ్ వెయిట్ అండ్ లాస్ ఆఫ్ అపిటైట్ ఇది కామన్గా చూస్తూ ఉంటాం. మనకి ఏంటంటే నాకు ఈ మధ్యన ఒకప్పటిలా ఆకలి వేయట్లేదు అని చెప్పేసి కామన్గా మనం చూస్తూ ఉంటాం. దానికి మనకు వేరే వేరే రీజన్స్ చూస్తూ ఉంటాం. నాకు ఈ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఆ ప్రాబ్లం వల్ల కావచ్చు. క్యాన్సర్ అనేది మన మైండ్లో లాస్ట్లో వస్తుంది. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ అన్ ఎర్లియస్ట్ సైన్. లాస్ ఆఫ్ అపిటైట్ అంటే ఆకలి తగ్గడము, బరువు తగ్గడము,
అది కాకుండా మన బాడీలో కొత్త గడ్డ రావడం. అంటే ఫీమేల్స్‌లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెయిన్‌లెస్. పెయిన్‌లెస్ అంటే నార్మల్‌గా మనము స్నానం చేస్తున్నప్పుడు చాలా వరకు చూస్తూ ఉంటారు. ఈ గడ్డ ఇంతకుముందు లేదు బట్ ఇప్పుడు వచ్చింది అని తెలుసుకుంటారు. బట్ నొప్పి లేదు, దాని నుంచి ఏం ప్రాబ్లమ్ లేదు, అది అలా ఉండిపోయిందని చెప్పేసి చాలా వరకు ఎర్లీ స్టేజ్‌లో మనం వెళ్ళం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ స్టేజ్‌లో మనకి క్యాన్సర్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. దట్ ఈస్ ఎన్ ఎర్లియెస్ట్ సైన్. న్యూ లంప్ ఇన్ యువర్ బ్రెస్ట్. సో, ఆ స్టేజ్‌లో గనుక మన డాక్టర్ దగ్గరికొస్తే, ఆ లంప్‌ని తీసేసి, మనం కీమోథెరపీ లేకుండా, సర్జరీ లేకుండా జస్ట్ టాబ్లెట్స్‌తోని సర్జరీ తర్వాత వి కెన్ క్యూర్ దట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయడానికి మెయిన్‌గా లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. రెండోది మెయింటైనింగ్ ఎ హెల్తీ వెయిట్. సో, నార్మల్‌గా అందరూ నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. కొంతమంది ఆల్రెడీ లీన్ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఒబీస్ ఉంటారు. కొంతమంది మిడిల్ ఉంటారు. సో, మీరు ఈ మధ్యన ఎక్సెసివ్ వెయిట్ పుట్ ఆన్ అయినారనుకోండి. ద బెస్ట్ థింగ్ ఈస్ ఫస్ట్ డిక్రీజ్ యువర్ వెయిట్ అండ్ మెయింటైన్ ఎ స్టడీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో, ఇవి కాకుండా నార్మల్‌గా మనకు హ్యావింగ్ ఎ కరెక్ట్ లైఫ్ స్టైల్ లైక్ హ్యావింగ్ నో స్మోకింగ్ and moderate alcohol intake, if not zero. Better is zero alcohol, or if you're already habituated, minimal, probably less than a drink, less than 1 week, less than a drink per a week atla petkoni you can limit your lifestyle habits so that it will prevent cancer. అంటే ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ వచ్చింది కొన్ని క్యాన్సర్‌ని ప్రివెంట్ చేస్తుంది అని అంటున్నారు. అది నిజమే అంటారా? ఇట్స్ అ నైస్ క్వశ్చన్. సో, హెచ్‌పివి వ్యాక్సినేషన్ నుంచి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ దేనికి? హెచ్‌పివి వైరస్‌ని ప్రివెంట్ చేయడానికి. ఈ హెచ్‌పివి వైరస్ అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకి హెచ్ఐవి వైరస్ లాగా ఆహ్, మనకి లైక్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుందనమాట. అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా వస్తుంది. సో, ఈ హెచ్‌పివి వైరస్ ఎందుకు స్పెషల్ అంటే, ఈ వైరస్ క్యాన్సర్స్‌ని కాజ్ చేస్తుంది. ఫీమేల్స్‌లో మనం చెప్పుకున్నాం గదా! గర్భసంచి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటాము. అది కాకుండా మనకి మేల్స్‌లో వచ్చే పీనిస్ క్యాన్సర్ కానీ, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కానీ, ఇంకా దాని తర్వాత మిగతా యానల్ క్యాన్సర్స్ కానీ, చాలా రకాల క్యాన్సర్స్‌ని హెచ్‌పివి కాజ్ చేస్తుంది. మనకు మిగతా కంట్రీస్‌లో ఈ హెచ్‌పివి వైరస్ బికాస్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా ఎక్కువ కేసెస్ అనేవి మనము హెచ్‌పివి రిలేటెడ్ క్యాన్సర్స్ చూస్తాం. ఇండియాలో కూడా ఉంది. కాకపోతే ఇండియాలో ఏంటంటే వి డోంట్ రొటీన్‌లీ డూ దిస్ హెచ్‌పివి టెస్టింగ్. కాబట్టి అది మనకు నంబర్స్ తక్కువ చూపించొచ్చు. బట్ ఇండియా ఆల్సో హాస్ ఎ లాట్ ఆఫ్ కేసెస్. సో, ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు ఫీమేల్స్‌లో వచ్చే గర్భసంచి క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. సో, ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలి? ఫస్ట్ హెచ్‌పివి వ్యాక్సినేషన్ అనేది మనకు స్కూల్ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్‌లో తీసుకోవాలి. బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 9-15 ఇయర్స్. 9-26 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. బట్ ద బెస్ట్ ఏజ్ ఇస్ బిట్వీన్ 9-15 ఇయర్స్. అప్పుడు మనం 2 డోసెస్ తీసుకోవచ్చు 6 మంత్స్ అపార్ట్. దట్ విల్ ప్రివెంట్ ద క్యాన్సర్స్ బై ఆల్మోస్ట్ 95-99%. మేల్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మేల్స్‌లో వచ్చే పీనిస్ క్యాన్సర్ కానీ, లేకపోతే యానల్ కెనాల్ క్యాన్సర్ కానీ, మిగతా ఓరోఫెరింజియల్ క్యాన్సర్ కానీ హెచ్‌పివి మనకు వ్యాక్సినేషన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో, ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్ ఏం చేస్తుంది? ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. వాటి వల్ల ఒకవేళ మనకు ఎవరన్నా అపోజిట్ పర్సన్ హూ ఈస్ ఆల్రెడీ ఎక్స్‌పోజ్డ్ టు హెచ్‌పివి వాళ్ళతోని ఒకవేళ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అన్‌ఫార్చునేట్‌గా జరిగినా కూడా దెన్ you have a protection that virus will not enter into your body. Even if it enters, it will be neutralized by your antibodies. డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అసలు? సో, క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటారా? హ్మ్. సో, క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పేషెంట్ లాగా క్యాన్సర్ పేషెంట్స్ ఉండరు. క్యాన్సర్ పేషెంట్స్‌కి ఆల్రెడీ అపెటైట్ లో ఉంటుంది. ఎంత తిన్నా గాని ఆ క్యాన్సర్ సెల్సే ఎక్కువ గ్లూకోజ్ అబ్జర్వ్ చేసి మనకు బాడీ నార్మల్ సెల్స్‌కి గ్లూకోజ్ సరిగ్గా అందకుండా చేస్తాయన్నమాట. సో, వీటి వల్ల ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో, హ్యావింగ్ ఎ క్లీన్ డైట్ విచ్ ఈస్ ఈజీ టు డైజెస్ట్. దాంతో పాటు న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి. సో, మనకు ఆ డైట్ కూడా ఏంటి, మనము క్యాన్సర్ పేషెంట్స్‌లో ఏంటి, మీరు డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, హ్యావింగ్ స్మాలర్ పోర్షన్స్ ఆఫ్ న్యూట్రిషియస్ డైట్ అంటే కొంచెం రైస్, దాంతో పాటు దాల్, వెజిటబుల్స్, దాంతో పాటు బాయిల్డ్ ఎగ్స్, దాంతో పాటు కొంచెం ఒక ప్రోటీన్ షేక్ ఇట్లా తీసుకుంటే ఒక బ్యాలెన్స్డ్ మీల్ లాగా మనము మన వెయిట్ లాస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిన వెంటనే ఈ హెయిర్ అనేది లాస్ అవుతుంది అని అంటారు. అసలు హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది? ఇట్ ఈస్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ యువర్ కీమోథెరపీ. మనకు క్యాన్సర్ పేషెంట్స్‌లో హెయిర్ లాస్ అవ్వదు. బట్ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కీమోథెరపీ రిలేటెడ్ మనకి హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. ఈ ఈ ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. అందరూ బాల్డ్ అయిపోతారు. దాని తర్వాత మళ్ళీ
ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోతారని ఒక కామన్గా అపోహ ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఇది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ నేను చెప్పినట్టు మనం చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అనమాట మనకి ఫీమేల్స్లో. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి ఒక టైప్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాము, వాటి వల్ల హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. బట్ నాట్ ఎవ్రీ కీమోథెరపీ విల్ హ్యావ్ దట్ హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్ కూడా రివర్సిబుల్. మీరు ఒకవేళ క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్నారు, ఒక 6 మంత్స్ వరకు మీకు హెయిర్ ఫాల్ అయింది, మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత 3 మంత్స్ నుంచి మళ్ళీ నార్మల్ హెయిర్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ క్యాన్సర్ విల్ కాజ్ హెయిర్ ఫాల్, ఇట్ ఈస్ కీమోథెరపీ రిలేటెడ్. అండ్ కీమోథెరపీలో కూడా అన్ని కీమోథెరపీల వల్ల రాదు, కొన్ని కీమోథెరపీల వల్ల వస్తుంది, అండ్ దట్ ఈస్ ఆల్సో రివర్సిబుల్. డాక్టర్ గారు, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? స్మోకింగ్ వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. సో మనకి కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కానీ డెఫినెట్గా వస్తుంది. సో మనకి స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ రావడానికి ఒక లేటెన్సీ పీరియడ్ ఉంటుంది అనమాట. సో మన బాడీలో క్యాన్సర్ సెల్స్ కొన్ని సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి, కానీ మన రిపేర్ మెకానిజమ్స్ వల్ల సెల్స్ మళ్ళీ నార్మల్ అవుతాయి. సో ఇలా ఒక 15 years వరకు తీసుకున్నట్టయితే స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, దెన్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. బట్ ఈ 15 years వరకు నాకు ఏం కాలేదు అని చెప్పేసి చాలా వరకు స్మోకింగ్ కంటిన్యూ చేస్తారు. బట్ క్యాన్సర్ యాక్చువల్లీ విల్ హ్యాపెన్ లేటర్, ప్రాబబ్లీ ఆఫ్టర్ 15 years, మనకి 20 years తర్వాత మనకు క్యాన్సర్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాన్సర్ ఒకవేళ మనకు ఈ స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఏదైతే ఉంటాయో, ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ ద రిస్క్ ఆల్మోస్ట్ ఇంక్రీజెస్ బై డబుల్. సో మీకు 25% ఛాన్స్ ఉందనుకోండి క్యాన్సర్ అవ్వడానికి బికాస్ ఆఫ్ స్మోకింగ్. ఇఫ్ యూ యాడ్ ఆల్కహాల్ ఇన్ టు ది ఈక్వేషన్, ఇట్ విల్ బి మోర్ దెన్ 50%. సో ఇట్ ఈస్ డబ్లింగ్ యువర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అ క్యాన్సర్. సో అందుకని ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఈజ్ అ వెరీ రిస్కీ కాంబినేషన్. వీటి వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం డబుల్ అవుతుంది. ఈ ప్రజల్లో ఉన్న భయం పోవాలంటే క్యాన్సర్ గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్, క్యాన్సర్ అనేది ఒక ప్రమాదకరమైన జబ్బు కాదు, ఒకప్పుడులా లేదు. క్యాన్సర్లో మనకు అర్లీ స్టేజ్లో పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో క్యాన్సర్ మనకు చాలా వరకు ఈ అర్లీ స్టేజ్లో కాకుండా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి మనకు ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి మన డాక్టర్స్ దగ్గరికి వస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో మీరు అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని డయాగ్నోస్ చేసి మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్స్ ఆల్మోస్ట్ క్యూరబుల్. సో అర్లీ స్టేజ్లో అంటే నేను చెప్పేది, ఈవెన్ ఇఫ్ యూఆర్ నార్మల్ అండ్ ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ సిమ్టమ్స్ ఆల్సో, మీకు స్క్రీనింగ్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నార్మల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఎటువంటి లక్షణాలు లేరో, నార్మల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కొన్ని టెస్టులు చేస్తారు, జస్ట్ లైక్ మ్యామోగ్రఫీ. మ్యామోగ్రఫీ అనేది మనకు 40 years తర్వాత ప్రతి ఫీమేల్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. వీటిలో మనకేం తెలుస్తుంది, నేను చెప్పాను కదా ఇంతకుముందు, పెయిన్లెస్ లంప్ అని మనకు, అంటే పెయిన్లెస్ లంప్ అంటే చిన్న గడ్డలాగా మనకి వస్తుంది కదా, ఆ గడ్డ అనేది మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది. ఆ ఎక్స్రేలో క్యాల్సిఫికేషన్ ప్యాటర్న్ ద్వారా, ఆ గడ్డ సైజ్ ద్వారా డాక్టర్ ఒకవేళ సస్పీషియస్గా అనుకుంటే దాన్ని బయాప్సీ తీసి ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని డయాగ్నోస్ చేస్తారు. ఫీమేల్స్లో ఇంకో కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అన్నాం కదా. సో సర్వైకల్ క్యాన్సర్లో కూడా మనకు ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 30 మనకు ప్యాప్ స్మియర్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకు గర్భసంచి పైన ఉన్న పొరని జస్ట్ ఒక స్మియర్ పైన తీసి టెస్ట్ చేస్తారు, చూసి క్యాన్సర్ సెల్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా చూసుకుని చేస్తారు. అది యూ హ్యావ్ టు డూ ప్యాప్ స్మియర్ ఫర్ ఎవ్రీ 3 to 5 years. సో 3 to 5 years మనము ఈ ప్యాప్ స్మియర్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30, 40 years తర్వాత ఫీమేల్స్ మ్యామోగ్రఫీ చేసుకోవడము, మనకు వీటి వల్ల ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతాయి. సో నా మెసేజ్ ఏంటంటే, డోంట్ గెట్ అవే ఫ్రమ్ స్క్రీనింగ్. చాలా వరకు ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక స్టిగ్మా ఉంటుంది అనమాట. అందరూ ఆ క్యాన్సర్ భయంతో ఆ టెస్ట్లో ఏమన్నా పాజిటివ్ వస్తే ఏంటి అని చెప్పేసి కొంతమంది వెళ్ళరు. సో ఆ భయాన్ని ఆపి మనం ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ని మనం జయించవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.